UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. బేసిక్ గా మాకు సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది. మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్. అదే వాళ్ళకి కూడా పండగ అంటే అందరికి ఇష్టమే. అంటే ఈ సౌండ్ వల్ల నాకు ఇష్టం లేదు అంతే. ప్రతి పండగ నాకు ఇష్టమే. మొత్తానికి మీలో ఉన్న అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి. లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ, ఒక పక్కన డాన్స్ చేస్తూ. బట్ ఈ విషయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి. అంటే జనరల్ గా లేకపోతే నేను ఇక్కడికి వచ్చి రావడం ఏంటండి, ఫ్యామిలీ మెంబర్స్ ని వైరల్ చేయడం వేరు. ఆవిడ ఏంటంటే స్పెషల్ గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా, అది మాత్రం సూపర్ హైలైట్. ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి. నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ అని ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్. సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్, ఇంత వైరల్ అవ్వడానికి డెఫినెట్ గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్. కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరియర్ స్టార్ట్ అయింది? అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు? నేనండి ఇంకా మాది విజయనగరం డిస్ట్రిక్ట్ బొబ్బిలి. మాది బొబ్బిలి. ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని. నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు కూడా అంటే మనకి ఇది తబలా, డోలక్ ఇట్లాంటివి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను వంచుతుంటే నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదో లాగా చేసుకోండి. ఇంక దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది. వచ్చాక ఇక్కడ పని ఏమి లేదు అసలు. అయితే తిండికి కూడా అసలు చాలా కష్టం అయిపోయేది. రావడం ఎక్కడికి వచ్చారు? కృష్ణానగరా? రావడం బేగంపేట వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్సే. నేను వాళ్ళు ఏదో సెటిల్ అయిపోయారు అనుకున్నా, వాళ్ళు బేవర్స్. ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా. అబ్బా, ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరకం అనేసి ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్, శ్యామ్లాల్ ఐడియా ఉంది మీకు? శ్యామ్లాల్ తెలుసు. ఆ బస్ స్టాండ్ లో కూడా పడుకున్న రోజులు ఉన్నాయండి. అలాగా ఒక నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం. ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోలే, చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని. తర్వాత ఉషా కిరణ్ దాని ఆపోజిటే మయూరి. అది చూస్తే వేరే ఇలాగ అడిగా, ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు. మామూలుగా లోపలికి రమ్మంటే వెళ్ళాను. కోటేశ్వర్ ఆయన కూడా విజయనగరం డిస్టిక్. నీకు ఏమేమి వచ్చంటే ఇలా బ్లౌజులు కుడతా, షర్ట్స్ కుడతా, ఇంకంతే. ఊళ్ళో మీరు నేర్చుకున్న విద్య మీకు ఇక్కడ ఉపయోగపడింది. దాన్ని అసహించుకొని వచ్చాను. అదే నాకు ఇక్కడ ఫుడ్ పెట్టి టైలరింగ్. అసలు అది వద్దు అనుకుని మీరు వద్దు అనుకొని నేను వేరే స్టెప్ వేసుకుందాం అనేసి ఇటు వచ్చా. అసలు దాని జోలే వద్దు అసలు. అంత టార్చర్ ఉంటుంది. ఆ మైండ్ అంతా దాని మీద వెళ్ళిపోయి తలనొప్పి వచ్చేయటం అన్ని ఎందుకే అవసరం ఇదంతా అనేసి ఇటు వస్తే నాకు ఫుడ్ పెట్టింది. మళ్ళీ నా మిషన్ నాకే ఫుడ్ పెట్టింది. ఎలాగా అంటే లైక్ ఇప్పుడు ఆ కోటేశ్వర్ కలిసినాక ఒక జాకెట్ ఇచ్చాడు. అది ఇవ్వక ఎవరి జాకెట్? యమునా గారి జాకెట్ ఇచ్చాడు ఆయన, హీరోయిన్ యమున. ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా. నాకు వచ్చినట్లు చేస్తే ఆయనకి నచ్చలే. నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాను. ఇంక షర్ట్ అవి ఇచ్చాడు. ప్రస్తుతానికి 1 నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకుంటారు. ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్లే. ఇంకొక రోజు చూపించాడు, ఈ స్టైల్ ఇట్లా, ఇక్కడ స్టైల్ వేరే అనేసి నేనే మార్చుకున్నాను. ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ పేపర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే టైప్ నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను. అగ్నిగుండం సీరియల్కి నేనే కుట్టా. పంజరం, ఎండమావులు, ఇంకా ఈ ఆర్టిస్టులకి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడు. అన్ని హిట్ సీరియల్సే. నా కంటిన్యూడ్ సీరియల్ ప్రియాంక. అది 5 సంవత్సరాలు చేశాం. సూపర్ హిట్ సీరియల్ కదా. కృష్ణ కౌశిక్ గారు, చక్రవర్తి, శ్రీరాజు, శ్రావణి, సౌమ్యరాయ్, చాలా మంది ఆర్టిస్టులు. దాంట్లో మెయిన్ విలన్ హరిత గారు. మెయిన్ విలన్ ఆవిడ కదా, బాంబే మేడం. ఫాతిమా బాబు. వాళ్ళు మర్చిపోయాను కదా, టార్చర్ అలాగ ఉండింది నాకు. ఫాతిమా బాబు గారా? ఆవిడ
తలుచుకుంటే ఏదోలా ఉంటుంది. ఓకే. అంత టార్చర్ అండి. ఆవిడకి జాకెట్ కుట్టాలంటే ఇప్పుడు బాంబు పెట్టి నేను ఎలాగ ఎలిగిస్తానో అంత షివరింగ్ అయ్యేది. ఓకే. హ్మ్. సో, ఏది అంత ఈజీగా జరగలేదు మీకు నాకు ఇండస్ట్రీకొచ్చాక. అయితే మొత్తం అన్ని టెన్షన్సే. హ్మ్. పుట్టుకతోటి టెన్షనే, ఇంట్లో టెన్షనే, ఇక్కడ కూడా అలాగే టెన్షన్. ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ అలా ఉంది. చేస్తున్నట్టున్నారు. వచ్చిన ఇప్పుడు దగ్గర నుంచి చూస్తున్నా. ఫ్రీగా మాత్రం లేరు మీరు. ఇప్పటికైతే మేడం దగ్గరికెళ్ళిన కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నానంతే. ఓకే. సో, పర్ఫెక్ట్‌గా బ్లౌజెస్ కుట్టారు. అంతా బావుంది. చాలా సీరియల్స్‌కి వర్క్ చేశారు. తర్వాత చాలా. యాస్ ఎ కాస్ట్యూమర్‌గా ఇంక అట్లానే ఉండిపోయారు. ఇంకా కస్టమర్‌గా ఇంక అక్కడే ఉండిపోయా. అక్కడ హ్మ్. ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తున్నారు, టైంకి రావు, అవసరం ఇదనేసి ఒకసారి ఉషా కిరణ్‌లో చిన్నటి ఏదో సిట్యుయేషన్ ఇచ్చి సీరియల్స్ అన్నీ ఆఫ్ చేసేసారు కదా! అప్పట్లో. హ్మ్. ఆ టైంలో మేము బయటకొచ్చేసాం. ఓహ్! ఆ బయటకి ఇంపాక్ట్ మీ మీద కూడా పడిందా? ఆ మా మీద ఎఫెక్ట్? కాదు, ఇంక మేము వచ్చేసాం వద్దురా నాయననేసి. మా ఓకే. మీద ఓకే. ఏం పడలేదు. హ్మ్. ఇంకా ఆయన దగ్గర వద్దు మనకి అనుకోని నేను బయటకొచ్చేసాను. హుహు. ఓకే. తర్వాత ఇంక బయటకొచ్చాక ఎవరు మన ఇది ఈ జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నర్సీపట్నం. హ్మ్. ఆయనకి సీరియల్ వచ్చింది. ఏది 'శ్రీరామ్ వెడ్స్ జానకి రఘురామ్' సీరియల్ హ్మ్. పేరు. హుహు. దాన్ని ఆయన నేను మెయింటెనెన్స్ చేస్తాను, నువ్వు చూసుకో అనేస్తే నాకు అప్పజెప్పేసాడు. అదొక 2 ఇయర్స్ చేశాను. హ్మ్. తర్వాత అది వదిలేసి ఇంక చింతలెళ్ళిపోయాను. చింతలెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నా. టైలరింగ్ షాప్. ఓకే. మన పనొచ్చి వీళ్ళ దగ్గర, ఆళ్ళ దగ్గర చేయటం ఎందుకు, మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా. హ్మ్. అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక 1 ఇయర్ నడిచింది. అది లాస్ అయిపోయింది నాకు. టైలర్ షాప్‌లో కూడా లాస్ ఉంటుందా లాస్ సార్? అయిపోయింది. అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం. హుహు. ఎన్నో 10 మిషన్‌లు, 10 మంది లేడీస్. హ్మ్. చాలా గ్రాండ్‌గా చేశాను. హ్మ్. వర్కౌట్ అవ్వలే. దాని మీద కూడా లాస్ అయిపోయాను. ఓకే. మళ్ళీ అదే స్థితికి మళ్ళీ కృష్ణానగర్ వచ్చా అక్కడ వదిలేసి. కృష్ణానగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకెళ్ళా. హ్మ్. ఇంక అలా నడుస్తూ రీసెంట్‌గా నాకు అంటే 15 సంవత్సరాల కిందటే నాకు మేకప్ మధు గారని నా హ్మ్. బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ఓకే. ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తావంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఆయనది కూడా ఆయన నాకు భిక్ష పెట్టినట్లే. మధు ఎవరు? గారు. మధు గారు. హ్మ్. అంటే మేడంకి ఇప్పుడు ఆయనకి ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ కస్టమర్. ప్రత్యేకించి నాకే ఫోన్ చేసాడంటే అది అదృష్టమే కదా! హ్మ్. ఆయనకి కూడా నేను రుణపడి ఉండాలి. ఎక్కడ బొబ్బిలి, ఎక్కడ హైదరాబాద్. ఎక్కడిది ఒకటండి హైదరాబాద్‌లో కూడా ఒకటి మొత్తం కష్టాలే అనుభవించాం. మొత్తానికైతే మీరు బస్ స్టాప్‌లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి హ్మ్. అక్కడికి మీ అంతట మీరే అప్రోచ్ నేనే అయ్యి ఎళ్ళా. ఆఫ్‌కోర్స్ మీ విజయానికైతే మీరే కారణం డెఫినెట్‌గా. అంతేనండి. సో, ఫైనల్‌గా బావుంది సార్. కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి? ఇంకెలాగంటే ఒక్కొక్కసారి ఇంక 2 డేస్ అయిందండి. తిండి కూడా లేదు. అమ్మో! 2 డేస్ మంచినీళ్ళు తాగడం అంతే. హ్మ్. మనకేంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు. నాకు హిందీ కూడా వచ్చేది కాదు. హ్మ్. ఎన్ని ఇంకా ఇయర్స్ బ్యాక్ నాకాడ సార్ ఇది అప్రాక్సిమేట్‌గా? ఇది 20 ఇయర్స్ కిందటిదండి ఇది. హ్మ్. ఓకే. 20 ఇయర్స్ కిందటది. అప్పుడు ఈ మెట్రోలు, ఈ రోడ్లు, అవి ఫ్లైఓవర్స్ ఆ! ఏం లేవు. ఇలా ఇది ఆ లైఫ్ స్టైల్ దగ్గర ఆ ఫ్లైఓవర్ ఒకటి ఉండేది అంతే. అవును. లైఫ్ స్టైల్ ఫ్లైఓవర్. హ్మ్. ఇప్పుడంతా ఆ ఏరియా అంతా ఇప్పుడు కంప్లీట్‌గా అబ్బో! మారిపోయింది. అసల నేనేనా ఇక్కడ బస్ స్టాప్ ఉండేది అది ఇది చూసుకుంటాను. పెట్రోల్ బంక్ ఉండేది. ఆ పెట్రోల్ బంక్ కూడా లేదు. ఇప్పుడు కొత్తగా పెట్టారు. అవునా? ఓకే. హ్మ్. హ్మ్. ఎప్పుడైనా అటువైపు వెళ్ళినప్పుడు ఆ లైఫ్‌ని ఒకసారి ఫీలింగు రిమైండ్ చేసుకుంటారా సార్? నేను అప్పుడు నా లైఫ్ కంపల్సరీగా ఇలా ఎందుకంటే ఉండేది. ఇక్కడికి ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదండి. హ్మ్. గతం ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుర్తు తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటది. ఇప్పుడు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కాస్ట్‌లీ కార్‌లలో తిరుగుతున్నారు. హ్మ్. లైక్ అంటే అవి కంపెనీవి అవ్వనివ్వండి, ఇంకోటి అవ్వనివ్వండి. ఏదోనవని నిజంగా. కాస్ట్‌లీ వాళ్ళలోనే ఈ తిరుగుతున్నారు కదా! షూటింగ్ సీరియల్ చేస్తే ప్రొడక్షన్ వ్యాన్‌లో ఎక్కి హ్మ్. ఆ సౌండ్‌కి అమ్మో! చాలా యాహ్! మీకు తెలుసు కదా! సీరియల్ బళ్ళు ఎలాగుంటాయో. నాకు తెలుసు. హ్మ్. ప్రొడక్షన్ వెహికల్స్ ఎప్పుడైనా కానీ డిఫరెంట్‌గానే దాంట్లో ఉంటాయి కదా! సెట్టు, హ్మ్. మేకప్పు, ప్రొడక్షను, కాస్ట్యూము, ఎడిటర్స్ మొత్తం దీంట్లో తోసేవారు. పందులు తోసినట్లు తోసేయటం ఇంకా. హ్మ్. నిల్చోవడం లేకపోతే ఎక్కడ దొరికితే అక్కడ కూర్చోవడం అంతే. యెస్. అలాంటి మీరు ఇప్పుడు ఏసీ కార్‌లలో అది కూడా కాస్ట్‌లీ కార్‌లలో హ్మ్. తిరుగుతున్నారు. కాలం చూసారా ఎంత బలమైందో. అప్పుడు అలా ఉన్న మిమ్మల్ని ఇప్పుడు ఇలా మార్చేసింది. అంతే.
మొత్తానికి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు లైఫ్ ఏదైతే జీవిస్తున్నారో అది ఎక్స్‌పెన్సివ్ లైఫే అనుకోవచ్చు కదా! కావాల్సిన నిజంగా. ఫుడ్. నిజంగా నేను హార్ట్‌ఫుల్‌గా అంటే మేడం గారి దగ్గరికి వెళ్ళాక నాకు ఇది ఈ రెస్పెక్ట్ అంతా దొరికిందనుకోవచ్చా? అంతే. ఎలా అసలు సుమా గారితో అసలు ఎలా ఈ అనుబంధం ఎలా స్టార్ట్ అయింది? అదేమండి సడెన్‌గా ఫోనొచ్చింది వెళ్ళిపోయాను. హ్మ్. ఫస్ట్‌లో మేడంకి నా పని నచ్చేది కాదు. ఎవరు కాల్ చేశారు ఫస్ట్ మీకు? అంటే మా మీరు ఏం చేస్తుండేవారు మేడం దగ్గరికి వెళ్ళే ముందు? నేను అప్పటికి స్టిచ్చింగే చేసుకుంటున్నా. ఇంకా అప్పట్లో సీరియల్స్‌తో వీటితో సంబంధం అహా! లేకుండా. ఇంకా సీరియల్స్ మొత్తం వదిలేసాను ఇంక. హ్మ్. నా సీరియల్ లాస్ట్ సీరియల్ 'హిట్లర్ గారి పిల్లం' అండి. హిట్లర్ గారి పెళ్ళాం. హ్మ్. ఓకే. హ్మ్. నిరుపమ్ గారు దానికి యెస్. యెస్. ప్రొడ్యూసరు. తెలుసు. హ్మ్. అదే నా లాస్ట్ సీరియల్. హ్మ్. మానేశాను. ఇంక సీరియల్స్ జోలికి పోలేదు. ఇంక లేదు. హ్మ్. 'ఇద్దరమ్మాయిలు', 'నా కోళ్ళ బంగారం', 'ప్రేమ', 'హిట్లర్' మొత్తం 4 సీరియల్ నేను ఓన్‌గా చేశాను. ఓకే. అది 'ఇద్దరమ్మాయిలేమో' సుహాసిని గారు ప్రొడ్యూసర్. అదే శ్రీనివాస్ రెడ్డి గారు. హ్మ్. హ్మ్. అదే 'చంటిగాడు' మూవీలో హీరోయిన్ ఉంది కదా! యెస్. యెస్. సుహాసిని గారు. ఆవిడ. వాళ్ళ 3 సీరియల్లు ఇంకా ఆవిడకొక 8 సంవత్సరాలు చేశా. 7 సంవత్సరాలు చేశా. హ్మ్. పర్సనల్‌గా ఎవరికి? సుహాసిని గారికి. ఓకే. హ్మ్. హ్మ్. ఇంక అక్కడి నుంచి కూడా బయటకొచ్చి మళ్ళీ ఆవిడ కూడా చాలా మంచి పర్సన్. చాలా సాఫ్ట్ క్యాండిడేట్ అసలు. మంచి ఆవిడ. హ్మ్. ఆ ఫ్యామిలీ కూడా మంచిదే. చాలా హ్మ్. మంచిది. నెల్లూరు వాళ్ళు. హుహు. హ్మ్. రెడ్డీస్. యాహ్! ఓకే. హ్మ్. సో, మీరు నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడు మేడం దగ్గరికి మీకు సుమా గారి దగ్గరికి మిమ్మల్ని పిలిచినప్పుడు ఫస్ట్ ఏమని అంటే కాస్ట్యూమర్‌గానే పిలిసారా మిమ్మల్ని? కాస్ట్యూమర్‌గానే. ఓకే. పర్సనల్ కాస్ట్యూమర్. ఫస్టు వాళ్ళకి చేసేవాళ్ళు ఎవరు నేను దీన్ని అడగలేదు. హ్మ్. ఇంక సర్లే వచ్చిన అవకాశం ఎందుకు వినియోగించుకుందాం అనేసి ఒక 4 డేస్ నచ్చలే నా పని మేడంకి. ఎందుకంటే తను అప్పట్లా కాదు కదా! హ్మ్. తనకి ఏం కావాలో టయానికి ఏం పెట్టాలి. ఇప్పుడు డ్రెస్ పెట్టేటప్పుడు చెప్పులుండాలి, జ్యువెలరీ ఉండాలి, అన్నీ ఉండాలి. అది నేను పెట్టేవాడిని కాదు. ఓన్లీ రెడీ చేసి హ్యాంగర్‌కేసి పెట్టేసేవాడిని. హ్మ్. పిన్స్ కూడా ఉండాలి. పిన్స్ అటువంటివి. ఓకే. ఇట్లాంటివి ఇది తనకి తర్వాత అడిగా. ఏంటంటే ఇది ఇక్కడుండాలి. ఏది చేస్తే దానికి తగిన సమ్మని అక్కడ ఉండాలని చెప్పేస్తే, ఇంక అక్కడి నుంచి 4 రోజు నుంచి ఫాలోఅప్ చేసి, ఇంక అక్కడి నుంచి ఫస్ట్ రీల్ ఏంటంటే అది. హ్మ్. ఇదే నిద్రపోయే రీలే. ఓకే. ఏది మీరు పడుకుంటే హ్యాపీ బర్త్‌డే టు యూ అని అది మీరు నిద్రపోయి జాయిన్ అయిన తర్వాత ఎన్ని రోజులకి? అది 20 డేస్‌కి. 20 డేస్‌కి. ఓకే. ఆ! ఫస్ట్ అది మీ ఏంటంటే ఆ రోజు 4 అయింది మేము ఫుడ్ తినేసరికి. హ్మ్. ఇంకా బాగా కోమా అయిపోయాం. అవునా? ఫుల్ అసల. అంటే మేడం తినేదే 3:00 తిన్నారు. హ్మ్. మేము మేడం రెడీ చేసుకున్నాక ఎంత 4 గంటలు తిన్నాం. హ్మ్. ఇంక తినేసి కొంచెం రిలాక్స్ అవుదాం ఇలా పడుకున్నా అంతే. ఇంక కోమా ఆడొచ్చి ఇంకా ఏమైతుంది నాకే మీ ఫస్ట్ రీలే హ్యాపీ బర్త్‌డే రీల్ చేశారు. ఆ రీల్‌తో మీ బర్త్‌డే నిజంగానే ఫేమస్ అయింది. నిజంగా. నిజంగా అది. బర్త్ అనేది మేబీ అలా స్టార్ట్ అయిందేమోనండి. లైఫ్‌లో ఒక మలుపు అనేది సుమా గారు అలా అలాగా చేసినట్టున్నారు మీది. నాకు అనిపించింది. అబ్బా! మేడమే చెప్తుంటారు. మా రమేష్ గారిదికి అబ్బో! 49 మిలియన్స్‌కెళ్ళిపోయారు మా రమేష్ గారు. హ్మ్. 49 మిలియన్స్‌కెళ్ళిందంట ఓన్లీ ఆ హ్యాపీ బర్త్‌డే. అవునా? ఓకే. కానీ సార్ ఇప్పుడు మీరు జనరల్‌గా మేడం దగ్గరికి వెళ్ళినప్పుడు ఫస్ట్ 4 డేస్ ఆవిడకి మీ వర్క్ నచ్చలేదని చెప్పారు కదా! మేడం చెప్పారా డైరెక్ట్‌గానే రమేష్ గారు ఇలా కాదు అని ఏమన్నా సాఫ్ట్‌గా చెప్పారా? లేకపోతే కొంచెం సీరియస్ అలాగే నాతోటి ఏం చెప్పలేదు. ఇప్పుడు మేకప్ మధు గారు నన్ను చేర్పించారు కదా! ఆ! ఆయనతో మామూలుగా ఆయన చెప్పాడు. రమేష్ ఏంటి నాకు ఒక్కసారి ఎట్లా ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి నేను చూసుకుంటాను. హ్మ్. నువ్వు ఏం చేస్తున్నావో దాని కాస్ట్యూము, చెప్పులు, దాని తాలూకు జ్యువెలరీ, హ్మ్. పిన్స్ ఇవన్నీ ఎక్కడ చేంజ్ చేసుకుంటారో అక్కడ నువ్వు పెట్టేటట్టు ఫిట్టింగ్ హ్మ్. మెయిన్ ఫిట్టింగ్ కూడా ఫస్ట్‌లో ఇవ్వలేదు నేను. అంటే నాకేంటంటే కొంతమంది లేడీస్‌కి మెజర్‌మెంట్ చేస్తే కొంచెం వాళ్ళకి ఎంత గిల్టీ ఫీల్ అవుతుంటారు. హ్మ్. అది కూడా నాకు నచ్చదనమాట. ఫ్రీగా ఉండిపోవాలి. హ్మ్. మేడం అలా కాదు. ఇస్తారు. ఇచ్చిన వెంటనే ఏదో టెన్షన్‌కి మర్చిపోయా. హ్మ్. ఫిట్టింగ్ అవ్వలే. హ్మ్. లూజ్ వచ్చేసింది. అయ్యో! మళ్ళీ అబ్బా! ఏంటి ఇలాగవుతుంది. అంతే. ఆ 4 డేస్ నుంచి ఆ నాలుగో రోజు నుంచి ఇంకా మేడం చేస్తాను కాబట్టి మేడంకే మనం వేరే టెన్షన్‌లు ఎందుకు మనకనేసి తీసేసా. హ్మ్. అంతే. ఫోకస్ ఇంకక్కడ అంతా ఇక్కడే చేయాలి అని ఇక్కడే చెప్పేసి. మేడం పని చేసేటప్పుడు రెండోది ఎందుకు మనం ఆలోచించాలి. ఇప్పుడు ఆవిడ హ్యాపీగా ఉంటే కదా మాకు గూడా హ్యాపీగా ఉంటది. ఇప్పుడు వర్క్ పర్సనల్ పెట్టుకునేటప్పుడు తను సఫర్ అయ్యి మాకు ఇబ్బందిగా ఉంటది కదా! హ్మ్. దేనికి పెట్టుకున్నా పర్సనల్‌గా మమ్మల్ని బాగా చూసుకుంటేనే కదా! యెస్. అది నేను ఆలోచించుకొని ఇంక మేడంకి
ఇప్పుడు జనరల్‌గా సుమా గారి గురించి మా అందరికీ తెలుసు. షీ ఈస్ ఎ వెరీ ప్రొఫెషనల్ యాంకర్ అండ్ ఆర్టిస్ట్. అన్ని రకాలుగా సుమా గారు మేబీ షీ ఈస్ మల్టీ టాలెంటెడ్. ఆవిడ గురించి ఇది, అది అని మనం చెప్పలేం ఏది. ఏదైనా ఒకటి అని చెప్పేసి. బట్ సుమా గారు అసలు స్టాఫ్‌తో ఎలా ఉంటారో మాకు తెలీదు. అంటే మేము రీల్స్‌లో చూసినంత వరకు ఆవిడ స్టాఫ్‌ని కూడా చాలా ఫ్యామిలీ ఫ్రీగా లానే ఉంటారండి, చూసుకుంటారు. చాలా ఫ్రీ. ఓకే. ఎవరి పని వాళ్ళు నీట్గా చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు నా పనిలో వేరే వాళ్ళు వచ్చి చెయ్యడితే మళ్ళీ వాళ్ళ పనిలో వెళ్ళి చెయ్యడితే అలా కూడా మేడం ఒప్పుకోరు. నీ పని నువ్వు చేసుకోవాలి, తన పని తను చేసుకుంటారు. హ్మ్. ఒకరి దీంట్లో ఒకరు వేలెట్టుకొని దాన్ని ఖరాబ్ చేసుకోకండి అన్నట్లు మాట్లాడు. ఎవరికైనా మనిషి ఎదగడానికే చెప్తారు మేడం. హ్మ్. చాలా ఇదండి నాకు. నిజం చెప్తున్నా, నాకు ఆవిడ దగ్గరికి వెళ్ళిన కాంచి వర్క్ ఇంకా డెవలప్మెంట్ చేసుకుందాం హ్మ్. అనే ఫీలింగ్ వచ్చేస్తుంటది ఆవిడ దగ్గరికి వెళ్ళినట్టు ఇప్పుడు. సో, లైక్ అంటే ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీకొచ్చిన చేంజెస్ ఏంటి? లైక్ అంటే ఇప్పుడు ఈ డాన్స్‌లు వేయడం ఇవన్నీ మీరు ఇంతకుముందు ఎప్పుడు చేసి ఉండరు కదా! సో, ఈ రీల్స్‌లో ఫస్ట్ మీతో డాన్స్ ఎప్పుడు వేయించారు మేడము? ఈ హ్యాపీ బర్త్‌డే తర్వాత మళ్ళీ విల్లాలో హ్మ్. అదేదో విజయ్ దళపతి తన్నన్న తన్నన్న అన్నద అది ఆ సాంగ్ ఒకటి చేసాం. అత్తిన్ దోమ్ తంది ఆహా! అదా? అది మొన్నటిది అది. ఓకే. విల్లాలో చేసాం. అంటే అప్పుడు మేకప్ మ్యాన్ వేరే ఇమ్రాన్ అనేసి ఇంగ ఆ స్టెప్‌తో అది చేసాం. ఓకే. అక్కడ ఆ డాన్స్ నచ్చింది మేడంకి. హ్మ్. ఇలాగని హ్మ్. ఓకే. అంటే ఐరన్ బాక్స్ గిఫ్ట్‌గా ఇస్తారనమాట బావుందనేసి. ఓకే. ఓకే. అది చూసుంటారు మీరు. చూసాను. మాక్సిమం అన్నీ చూసాను. బట్ మీరు చాలా ఎక్కువ రీల్స్ చేయడం వల్ల కొన్ని రీల్స్ గుర్తున్నాయి. కొన్ని రీల్స్ మర్చిపోయాను. హ్మ్. కాదు అంటే మీకు ఎప్పుడు అనిపించలేదా? అమ్మో! ఇదంతా ఇన్‌స్టాలో పెడుతున్నారు. ఈ అది ఫస్ట్‌లో నాకేమనిపియలే. ఆ! తర్వాత చూస్తే ఇట్లా మళ్ళీ నా ఫోన్ చూసి అమ్మ నేనొచ్చేసానేంటి నాకు అని. ఇన్‌స్టా ఉందని కూడా నాకు తెలీదండి. కానీ మీ ఫ్లోయే వేరండి. జనరల్‌గా ఏంటంటే, మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి, అమ్మో! ఎవరైనా చూస్తారేమో అని చెప్పి భయమేస్తది. కానీ మీరు, సుమా గారు, మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరందరూ చేస్తుంటే, పాపం వాళ్ళేదో 2 స్టెప్పులేసి ఆపేసేస్తారు. మీరు మాత్రం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లోలో మీరు వెళ్ళిపోతూనే ఉంటారు. అంటే నాకు రాదు. ఆ మ్యూజిక్ వచ్చిందంటే నాకు ఆగదు. ఓకే. అంటే మొత్తం మ్యూజిక్ మీద ఉంటాననమాట. ఆ! వాళ్ళు చేస్తున్నారో లేదో నేను చూడను. నేను చేసుకుంటూ పోతా. హ్మ్. అవి చూసేసరికి నన్ను చూస్తారు ఆళ్ళు. అమ్మ! ఇరికించేసారు అన్నట్లు ఉంటాను నేను. కానీ బావుంటదండి. లైక్ అంటే మీరు థాంక్స్ అండి. కింద చూసారా? అంటే మీ ఫాలోవర్స్ చాలా మందున్నారు. ఒకటి స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ సూపర్. స్పెట్స్ అంకుల్ నెవర్ డిసప్పాయింటెడ్ అస్ అని అట్లా. చెప్పేసి కొంతమంది పెడతారు. ఐయామ్ జస్ట్ వాచింగ్ ఫర్ స్పెట్స్ అంకుల్ అని పెడతారు. లేకపోతే మీరేదైతే షర్ట్ వేసుకుంటారో ఆ షర్ట్ కలర్ పెట్టి కలర్ చెప్తారు. దట్ బ్లూ షర్ట్ కలర్ గా నెవర్ డిసప్పాయింటెడ్ అని వైట్ పెడతారు. స్పెట్స్ అంకుల్, ఆ! వైట్ షర్ట్ స్పెట్స్ అంకుల్ ఇవన్నీ చెప్తుంటారు. మీకోసం చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు వీడియోస్. నిజంగా ఇంతమంది ఆదరిస్తున్నట్టు నాకు చాలా అంతా మా మేడం దయ. యాక్చువల్‌గా నాట్ ఓన్లీ అంటే వేరే వ్యూవర్స్ అని కాదండి. కొంతమంది సెలబ్రిటీస్ గూడా మేడమ్‌ని ఫాలో అయ్యేవాళ్ళు ఉంటారు కదా! పక్కా. ఈవెన్ హీరోస్ కూడా మీరు ఒకసారి నేను కెమెరా ముందైతే చెప్పను కానీ కొంతమంది హీరోస్ గూడా మీ గురించి కామెంట్స్ పెడుతూ ఉంటారు. కింద కామెంట్స్‌లో నేను ఒక రోజు చూసి షాక్ అయ్యాను. ఏంటి వీళ్ళు కూడా చూస్తున్నారా అని చెప్పేసేసి. అంటే ఆ హీరోస్ గూడా మీ గురించి పెట్టడం దట్ గాయ్ చాలా బా చేశారు. అది ఇది అని చెప్పేసి పెట్టడం. నేను చూసి అబ్బా! అసలు హీరోస్ కూడా ఏ రేంజ్‌లో మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని. మామూలు వైరల్ అవ్వలేదు మీరు అనుకున్నాను. బట్ మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చెప్పేసేసి అనుకోని ఇలానే మీ స్టాఫ్‌లోనే ఒకళ్ళకి నేను అంటే లైక్ ఈటీవీ వాళ్ళకి ఒకళ్ళకి మెసేజ్ చేశాననమాట. హూ ఈస్ హీ? ఐ నీడ్ హిస్ నంబర్ అని చెప్పేసి అంటే నాకు వెంటనే నంబర్ వచ్చింది. మేడం పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ అని చెప్పేసి పెట్టారు. పెడితే ఈటీవీలో ఎవరైనా ఇస్తారండి. పెడితే ఓకే అని చెప్పేసేసి ఇంకప్పుడు వెంటనే మీకు అదే రోజు కాల్ చేయడం. మీరు నేనేం ఇంటర్వ్యూ ఇవ్వాలి అని చెప్పేసి నాకు అదే ఇంటర్వ్యూ ఇప్పుడు ఏమంటారు. ఫైనల్‌గా ఒక 4, 5 డేస్ బ్యాక్ అనుకుంటా మనం మాట్లాడుకుంది. బట్ పాపం త్వరగానే కన్విన్స్ అయ్యి వచ్చేసారు. త్వరగానే కన్విన్స్ అయ్యారు మీరు. మేడంని అడిగితే బాగుంటది కదా! ఎందుకంటే ఇప్పుడు తన వల్ల నేను ఇంటర్వ్యూకి వచ్చానంటే అదంతా మేడం దయే కదా! చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు హిట్ ఇలా టీవీ నుంచి అని? అడుగుతానంటే ఆనందపడ్డారు. అవునా? అబ్బో! మా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చిందనేసి. అమ్మ వెళ్ళొచ్చు అంటే వెళ్ళు చక్కగా మంచిగా టెన్షన్ పడకుండా మాట్లాడు అని చెప్పారు. ఓకే.
ఓకే. అండ్ జనరల్‌గా ఏంటంటే ఒక బాస్ అనేసరికి ఆవిడకున్న ప్రెషర్స్‌లో లైక్ ఇప్పుడు సుమా గారు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్‌కోర్స్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌లో సుమా గారు లేకుండా మాక్సిమం జరగవు ఏదైనా కానీ. వితౌట్ సుమా గారు అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము కొన్ని ఫంక్షన్స్‌ని. ఏదైనా అఫీషియల్‌గా ఏదైనా జరగాలి అంటే ఆవిడ ఉండాలి. బట్ ప్రతి ఫంక్షన్‌లో మాక్సిమం మీరందరూ వెళ్తూ ఉంటారు కదా ఆవిడతో పాటు. అంటే లోకల్‌గా జరిగే అన్నిట్లో ఓకే. మీరు ఉంటారు. అవుట్‌డోర్ ఏమైనా ఉంటే నన్ను పిలవరు. ఎందుకంటే డ్రెస్ ఒకటే గదా! నేను ప్యాక్ చేసి పర్సనల్ అసిస్టెంట్ ఉంటాడు. హ్మ్. మణికంఠ. హ్మ్. తమ్ముడే మంచోడు. హ్మ్. ఆయనకిచ్చి అప్పజెప్పేసి పంపిస్తుంటా. ఓకే. సో, మొత్తానికి ఏంటంటే లైక్ ఇక్కడ హైదరాబాద్‌లో ఉన్న ప్రతి ఈవెంట్‌లో మీరుంటారు కాబట్టి మేడంతో పాటు, మోస్ట్‌లీ పీపుల్ అందరూ కూడా మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారనుకుంటా. మేడంతో కనబడుతూ నిజంగా ఉంటారు. అండి. ఇది మట్టుగా బ్యాక్ సైడ్ ఎళ్తాను గదా! అదిగో మేడంతో డాన్స్ చేస్తున్నా. ఆ! ఇట్లా సార్ అనేసి చేతులెప్పడం. ఓకే. నేను ఒక్కోసారి ఇలా తిరిగి చూస్తే ఎవరిని పిలుస్తాననేసి. అది నన్నే నాకు నాకు తెలవదు. ఓకే. అంటే తనతో అదే మేడంతో నేను ట్రావెల్ చేయబట్టే గదా! ఆ గుర్తింపు అదంతా నాకొచ్చింది. ఓకే. అదే నార్మల్‌గా ఇప్పుడు ఏది షూటింగ్ చేసుకొని ఏదో కుట్టుకుంటే నన్నెవరు గుర్తుపడతారు? ఎవరు గుర్తుపట్టరు. మీ డాన్స్ గురించి అసలు పర్సనల్‌గా అంటే మేమెవరం చూడని టైంలో లైక్ మీరు మేడంతో పర్సనల్‌గా స్టాఫ్ అందరూ ఉన్న టైంలో మేడం అసలు మీ డాన్స్ గురించి ఏం చెప్తారు మీకు? ఎప్పుడు మేము డిస్కషన్ చేయలే. డిస్కస్ చేయరా? ఓకే. అసలు ఈరోజు చేసామంటే ఇంక దాన్ని నేను మర్చిపోతా. ఇంక హ్మ్. వర్క్‌లో పడి నేనింక టోటల్ మర్చిపోతుంటా. ఓకే. ఇక వచ్చి మా ఫ్రెండ్స్ అందరొచ్చి, "నీ వీడియో వచ్చేసింది. మేడం రిలీజ్ చేసేసారు. సూపర్, సూపర్" అనేసి పెడుతుంటారు. యాక్చువల్‌గా నాకు బాగా గుర్తేంటంటే ఈటీవీలో ఒక ఈవెంట్ జరిగింది. అందులో అదేనండి. సుమా గారి పర్సనల్ లైఫ్ స్కిట్ ఒకటి ఫన్నీగా చేసి అది పెట్టారనమాట. చమ్మక్ చంద్ర గారు చెమ్మక్ గూడా చంద్ర అదే గారును, ఇమ్మాన్యుయల్ వీళ్ళు చేశారు. మొత్తం అయితే లాస్ట్‌లో ఆ స్కిట్‌లో గూడా మేడంది అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని చెప్పేసి ఒక స్కిట్ చేశారు వాళ్ళు. ఉన్నాం. అక్కడే ఉన్నాం. ఉన్నారా చేస్తే సుమా గారు ఏం చేశారు, నిజంగానే మా బ్యాచ్‌లో ఒక వండర్‌ఫుల్ డాన్సర్ ఉన్నారు. నేనెళ్లి తీసుకొనొస్తాను అని చెప్పి ఆవిడ కిందకొచ్చి మిమ్మల్ని తీసుకొని పైకొచ్చి మళ్ళీ మీతో లింగిడి స్టెప్ లింగిడి సాంగ్‌కి డాన్స్ చేశారు. అప్పుడు ఆది గారు మొత్తం చమ్మక్ చంద్ర మొత్తం అందరూ ఉన్నారు. పైన స్టేజ్ హ్మ్. శ్రీముఖి గారు దానికి యాంకర్ శ్రీముఖి గారు హోస్ట్ చేశారు. హ్మ్. కాదు రమేష్ గారు, అసలు నిజంగా ఈ రికగ్నైజేషన్స్ అన్నీ అంటే మీరు ఒక కాస్ట్యూమర్ జనరల్‌గా ఏంటంటే ఆఫ్ స్క్రీన్ మీరుంటారు ఎక్కడో. అవును. అలాంటి మిమ్మల్ని తీసుకొచ్చి ఆన్ స్క్రీన్‌లో కూర్చోబెట్టేసేసి అన్ని చోట్ల ఇటు ఇన్‌స్టా వైస్‌గా మీరు వైరల్ అయ్యి ఫాలోవర్స్‌ని తెచ్చుకొని, అటు ప్రోగ్రామ్స్‌కి వెళ్ళినప్పుడు గూడా మిమ్మల్ని తీసుకొచ్చి మేడం పర్సనల్‌గా మా రమేష్ గారు అని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మీ లోపల ఫీలింగ్ ఎలా ఉంటది రమేష్ గారు అసలు? అంటే అదొక ఆనందం. ప్రపంచంలో మేబీ వరల్డ్ వైడ్‌గా గూడా సుమా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మో! ఫ్యాన్ బేస్ బీభత్సంగా ఉన్న వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డెఫినిట్‌గా సుమా గారనే చెప్పాలి. అవును. అలాంటి సుమా గారు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ గూడా లైక్ చేసే సుమా గారు ప్రత్యేకంగా మీ గురించి నా చెప్పి గురించే. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేయడం అక్కడ అంటే అసలు మీకెలా అనిపిస్తుంటది ఆ నాకు మూమెంట్? చాలా ఆనందాన్ని పెంచుతుందండి. చాలా ఆనందం. అంటే నేను లక్ అనుకుంటా. హ్మ్. అంటే మేడం దగ్గర వర్క్ చేయడం నా లక్ అనుకుంటాను. ఓకే. అది మట్టి నిజం. ఎన్ని ఇయర్స్ సార్? ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అవుతుందా? మేడం దగ్గర 2 ఇయర్స్ 2 ఇయర్స్ ఇప్పటికి ఇది 3 మంత్స్ 2 ఇయర్స్ దాటి. 2 ఇయర్స్ దాటి 3 మంత్స్. హ్మ్. అబ్బా! పర్ఫెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారు నెలలతో సహా మీరు. అంతే. బిఫోర్ ఈ 2 ఇయర్స్ బిఫోర్ మీరు హైదరాబాద్ వచ్చి అప్పటికి 18 ఇయర్స్ అవుతుంది. హ్మ్. సో, ఈ 18 ఇయర్స్‌లో పడిన కష్టమంతా కూడా ఈ 2 ఇయర్స్‌లో మీకు పెద్దగా లేదు అని చెప్పుకోవచ్చా? నిజంగా. హ్మ్. ప్రశాంతంగా ఉన్నానండి. హెల్త్ పరంగా గాని మేడం దగ్గరికెళ్ళాక మొత్తం. హ్మ్. లేకపోతే అప్పట్లో తలనొప్పి, మైగ్రేని లేకపోతే ఈ టెన్షన్స్‌కి హ్మ్. ఏంటంటే ఇప్పుడు మనం మామూలు మూవీ షూటింగ్‌కెళ్తే మార్నింగ్ 4 గంటలకి లేసిపోయి మళ్ళీ ఎప్పుడొస్తామో తెలవదు. హ్మ్. నైట్ 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు. మళ్ళీ 4 గంటలకు ఇట్లా ఉండేది వర్క్. కానీ ఎప్పుడు అనిపించలేదా రమేష్ గారు మీకు? అంటే బస్ స్టాపుల్లో పడుకున్న రోజుల్లో గానీ, లేకపోతే ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మీ వర్క్ నచ్చట్లేదు అని ఆర్టిస్టులు కంప్లెయింట్ చేసినప్పుడు, ఎందుకొచ్చిందిలే మనం మళ్ళీ బొబ్బిలెళ్ళిపోదాము. మనం అక్కడ అదొకసారి ఎక్కడంటే 'అగ్నిగుండం' సీరియల్ అనిపించిందండి ఆ హ్మ్. విషయం. ఎందుకు అమ్మ నాన్న తిట్టుకొనిచ్చి గంజాయి గొడిగ ఎక్కడే తాగేవాళ్ళం కదా! అవసరం మనకి. ఎందుకంటే డే అండ్ నైట్లు చేసామండి సీరియల్స్. హ్మ్. ఈరోజు స్టూడియోకెళ్ళామంటే మళ్ళీ పొద్దున్న వస్తామా రామా అట్లా ఉండి అట్లా చేసేవాడిని. హ్మ్. కంటిన్యూగా మిషన్ కుడుతూనే ఎట్లా ఉంటదంటే, ఆ ఫుడ్ గూడా తినే ఫుడ్ గూడా అది షూటింగ్ ఫుడ్‌లో ఎలా ఉంటదో తెలుసు కదండీ! హ్మ్. అంతా అవును. బయటిది కాదు. జ్వరం వచ్చేసేది. ఆ జ్వరం వచ్చేటప్పుడు గూడా టాబ్లెట్‌లేసుకొని కొట్టుకునేవాడిని. హ్మ్.
అప్పుడు ఎంత 150 ఇచ్చేవారండి అప్పట్లో పర్ డేనా? పర్ డే 150. ఓకే. అలా వెళ్ళిపోయేది. పర్ డే 150. భోజనం అదంతా వాళ్ళే పెడతారు. ప్రొడక్షన్ అక్కడ ఓకే. కానీ రూ. 150 అంటే 150 చా రూపాయలండి. చాలా అక్కడి నుంచి తక్కువ. చేసుకుంటూ వచ్చానండి. హ్మ్. అయినా అంతే. సో, ఇప్పుడు ఫైనాన్షియల్‌గా పర్ డే మీ వర్క్‌కి తగ్గ అమౌంట్ వస్తుందా సార్ మరి? పర్లే. హ్మ్. మేడం దగ్గరికి వెళ్ళిన కానీ ఓకే. సో, నెక్స్ట్ లైక్ అంటే ఇలా మీరు కష్టపడి ఇలా పైకొచ్చిన తర్వాత మళ్ళీ బొబ్బిలి వెళ్ళడం ఇప్పుడంటే ఇంత ఫేమస్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న లేదు. సిట్యుయేషన్‌లో ఊరే కదండి, సొంతూరే. బొబ్బిలి వెళ్తుంటారా? బొబ్బిలి పండగకి వెళ్తుంటాం. వెళ్ళినప్పుడు ఎవరైనా మీ డాన్స్ గురించి అన్ని ఇప్పటికైతే వాళ్ళు ఎవరు నన్ను అడగలే. హ్మ్. ఈ సంవత్సరం 2025లో అడుగుతారేమో ఇంకా. ఓకే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆల్రెడీ ఇయర్ స్టార్టింగ్‌కే మీరు ఫేమస్ అయ్యారు కదా ఇన్‌స్టా రీల్స్‌లో. అదే నాకు అర్థం కాలేదు. ఊరు వెళ్ళేటప్పుడు కామన్గానే ఉంటాను నేను. హ్మ్. వాళ్ళు కూడా రమేష్ వచ్చావా, బాగున్నావా. కొంచెం ప్రేమ ఎక్కువ అండి నేనంటే జనాలకి. హ్మ్. అంటే అందరితో నేను మంచిగానే ఉంటా. వాళ్ళకి ఏం కావాలన్నా నేను ముందు మనిషి అంటేనే మనకి చాలా ముఖ్యంగా చూసుకుంటాను నేను. హ్మ్. వాల్యుబుల్ ఇస్తా మనిషికి. ఆప్యాయంగా పలకరించడం. ఆప్యాయంగా. ఎందుకంటే తనకి ఏమైనా కష్టం ఉంటే అరే అన్నట్లు ఫీల్ అయ్యి నాకు ఉంటే ఇస్తుంటా. మీ గురించి ఆల్రెడీ మేము అర్థం చేసుకున్నాం రమేష్ గారు. పాపం థ్యాంక్ యూ. 4 రోజుల పరిచయంతోనే ఫోన్ చేయగానే థ్యాంక్స్ చాలా అండి. వెంటనే నిజంగా. రిసీవ్ చేసుకోవడం. మళ్ళీ మీరెప్పుడైనా రిసీవ్ చేసుకోకపోయినా కానీ ప్రత్యేకంగా అది నైట్ అయినా ఫోన్ చేసి మేడం ఏమనుకోవద్దు. మేడంతో ఉన్నాను. నేను మీకు మళ్ళీ కాల్ అవును. చేస్తానని చెప్పి ఒక్కోసారి అంటే రెస్పాండ్ అవ్వడం. మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు నేను ఎత్తకపోసారు కానీ అయ్యో! అలా ఏం లేదండి. సేమ్ సేమ్ అంటే ప్రొఫెషన్స్‌లోనే నేను ఉన్నాం కదా! ఒక్కోసారి సైలెంట్లు పెట్టేసుకుంటాం. యెస్. యెస్. అంటే యెస్. ఇప్పుడు ఇలా లైవ్ జరిగేటప్పుడు లోపల హ్మ్. ఈ ఫ్రీ రిలీజ్‌లు ఇంటర్వ్యూలు ఉంటాయి కదా! యెస్. యెస్. పక్కనే ఉంటాం అన్నమాట. మేడంకి ఏమైనా మంచినీళ్ళు ఇవ్వాలన్నా హ్మ్. వచ్చి అందుకే సైలెంట్‌లో పెట్టుకుంటాం అన్నమాట ఇంక మాటలు. ఓకే. బయటకొచ్చాక చూసుకున్నా అయ్యో! శ్వేత గారు ఎన్నిసార్లు చేశారు పాపం. ఓకే. అండ్ రాజీవ్ గారు ఎలా ఉంటారు మీతో? ఆ! మంచిగానే ఉంటారు. హ్మ్. టోటల్ మంచే అండి. హ్మ్. టోటల్. అంటే నాకు తగ్గ, నా మెంటాలిటీ తగ్గ ఫ్యామిలీ. మొత్తానికి మీరు పడిన కష్టానికి దేవుడు ఇన్ని రోజులకి మీకొక మంచి అవకాశం కల్పించాడు అనుకోవచ్చా? నిజంగా. ఈ ఫ్యామిలీతో మీరు అసోసియేట్ అవ్వడం. అండ్ సూపర్ అసలు. పిల్లలు కూడా మేబీ మీరు లేచిన దగ్గర నుంచి వాళ్ళ విల్లాలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మీకు బాగా అలవాటనుకుంటా. రోషన్ ఇంకా కానివ్వండి, మనస్విని కానివ్వండి అందరూ కూడా. మామూలుగా అబ్బాయి గాని, పాప గాని ఇంకా పర్సనల్‌వి మనకి ఇప్పుడు వెళ్ళాము. నేను మేడంకి పని చేసుకొని వచ్చేసాను అంతే. ఓకే. ఓకే. సార్ ఏమైనా కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్తాను. గుడ్ మార్నింగ్ రమేష్ గారు అంటారు అంతే. హ్మ్. హ్మ్. ఎందుకంటే పెద్దగా ఎవరు కనపడరు. కానీ వీళ్ళ దగ్గర అసలు నిజంగా సార్ అంటే నార్మల్‌గా ఒక వర్కర్‌ని చూసుకున్నట్లు ఎవరు చూసుకోరు అనుకుంటా కదా! ఒక అది మేడం దగ్గర అదొకటుంది. అంటే వర్కర్స్ అన్నట్లు చూడరనమాట. హ్మ్. స్టాఫ్‌ని పర్సనల్‌గానే చూసుకుంటారు. ఓకే. సో, చక్కగా. వన్స్ ఇప్పుడు మేడం దగ్గర మీరు వర్క్ చేస్తున్నారు. వర్క్ చేసి మీ ఇంటికి మీరొచ్చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అదే వర్క్ మీద డిపెండ్ అయ్యి ఉంటారా? లేకపోతే మీకు పర్సనల్‌గా కూడా ఇంకేమైనా ఉందా? పర్సనల్‌గా అంటే కస్టమర్స్‌ని చూసుకుంటానండి. మళ్ళీ చూసుకోవాలిగా. ఓకే. మీరు బయటకొచ్చి మళ్ళీ మీ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకుంటా. అంత టైం ఉంటదా రమేష్ గారు మీకు? అంటే ఒకటో, రెండు చేసుకుంటే గాని మనకు అవ్వదు కదా! హ్మ్. 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 సో, అటు మేడంతో వర్క్ హ్మ్. అంతా మేనేజ్ చేసుకొని మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత ఇంటికొచ్చాక మీ పర్సనల్ వర్క్ మీరు చేసుకుంటారు. చేసుకోవాలి. ఓకే. సో, ఏదైనా అవసరం ఉన్నప్పుడు లైక్ అంటే మంచి బొటిక్ కోసం సుమా గారు వేసుకునే డ్రెసెస్ ఫినిషింగ్ కావాలి అంటే డెఫినిట్‌గా రమేష్ గారిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కృష్ణానగర్‌లో కంపల్సరీగా. అవైలబుల్ ఉంటారు. కంపల్సరీ చేస్తానండి. ఓకే. అండ్ మీరు యాక్చువల్‌గా ఇంకొకటి సార్ ఫిట్టింగ్ అది కూడా మేడం డ్రెసెస్ కానివ్వండి, శారీస్ కానివ్వండి చూపిస్తే మేమనిపిస్తది. అసలు అంత అద్భుతంగా ఫిట్టింగ్ ఇవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మైండ్‌లో ఉండిపోయింది. మా మేడంకి ఎలా చేస్తే బావుంటదనేసి. యాహ్! ఫస్ట్‌లో తిట్టించుకున్నగా. ఆ మెజర్‌మెంట్స్ అంతా కూడా మీకిప్పుడు అలవాటయిపోయి ఉంటుంది. అసలు మేడంది ఏమైనా బ్లౌజ్ వచ్చినా నేను అదే మెజర్‌మెంట్ పెద్దగా తీసుకెళ్ళను. హ్మ్. ఒకవేళ ఏమైనా డౌట్ వచ్చిందా అడుగుతా. మేడం బ్లౌజ్ కావాలంటే ఇచ్చేస్తారు. ఓకే. ఇంకా అది పత్రం తీసుకొని పక్కకు పెట్టేసి, ఇంకా కొత్త బట్టలు ఇచ్చారంటే తీసుకెళ్ళి కుట్టిసి తీసుకురావడం అంతే ఇంకా. సో, ఆల్రెడీ అందంగా ఉన్న సుమా గారిని మీరు స్టిచ్ చేసిన డ్రెసెస్ తోటి ఇంకా అందంగా మాకు చూపిస్తున్నారనమాట మొత్తానికి. థాంక్స్ అండి. బావుంది రమేష్ గారు. లైక్ అంటే అన్‌ప్రొఫెషనల్ డాన్సర్ అని మీ గురించి చెప్పినా గాని ఆ ప్రొఫెషనల్ పేరు కూడా మేడమే పెట్టారు. యాహ్! ప్రొఫెషనల్. అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్. అందుకే నేను ఇంట్రో కూడా అలానే ఇచ్చాను మీకు. థాంక్ యూ. ఆఫ్‌కోర్స్ అన్‌ప్రొఫెషనల్ డాన్సర్స్ అని మీ గురించి చెప్పినప్పటికి కూడా డెఫినిట్‌గా చాలా మంది ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని చాలా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. టు థాంక్స్. బీ హానెస్ట్ నేను చెప్తున్నానిప్పుడు ఈవెన్ ఇదే స్టూడియోలో ఎన్నో సార్లు ఇందాక మీరు రాగానే బయట మనం ఎక్కడైతే కూర్చున్నామో అదే ప్లేస్‌లో కూర్చొని
ఎప్పుడైనా వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు లేకపోతే ఏదైనా కొంచెం లో ఎనర్జెటిక్ గా అనిపించినప్పుడు మీ వీడియోస్ చూసిన రోజులు ఎన్నో. బా. ఆల్మోస్ట్ నాకు అనిపిస్తది ఏంటి పిచ్చి డాన్స్ కదా అది ఇది అనేసి చూస్తే. పిచ్చి డాన్స్ మంచి డాన్స్ అని ఏమి ఉండదు సార్. మీ డాన్స్ లో ఆ గ్రేస్, ఆ రిథమ్ అంటే లైక్ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ డాన్సర్స్ అందరినీ మిక్సీలో వేసి రుబ్బితే రమేష్ గారు తయారయ్యారేమో అన్న ఫీలింగ్ వస్తుంది మాకు. అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అన్ప్రొఫెషనల్, బట్ చెప్పాను కదా ప్రొఫెషనల్ డాన్సర్స్ కంటే కూడా మీరు మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ మాత్రం చేయట్లేదు. నైస్ రమేష్ గారు. సో ఫ్యూచర్ ఇంట్రెస్ట్ ఏంటి మీకు? లైక్ అంటే నెక్స్ట్ అసలు ఇప్పుడు మేడం తో మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో ప్రతి మనిషికి కొన్ని గోల్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదా, సో అసలు ఫ్యూచర్ లో మీ గోల్ ఏంటి? నా గోల్ ఏంటంటే ఇదే ఊర్లో ఇల్లు కట్టుకోవాలని. ఓకే, ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటి వరకు మీరు ఇల్లు కట్టుకోలేదా? ఓకే, సో 150 రూపాయలు జీతం తీసుకున్న రోజులు ఉన్నాయి, కానీ సీరియల్స్ కి కంప్లీట్ గా 7-8 సంవత్సరాలు వర్క్ చేసినప్పటికీ కూడా అమౌంట్ అనేది ఎక్కడ కూడా దాచిపెట్టుకోలేదా? పుట్టుకతోటే పూర్ కాబట్టి తప్పులు చేసుకుంటూ అలాగా చేసుకుంటూ వచ్చేవాళ్ళం అంతే. సో ఇప్పుడు అంటే నేను షాప్ పెట్టిన కంచి ఫుల్ లాస్ అయిపోయాను. అప్పటి నుంచి ఇంక ఈ అప్పులు తీర్చుకోవడానికే సరిపోయింది సంపాదన అంతా. ఇప్పుడు అప్పులంతా క్లియర్ చేసుకున్నారా సార్? కొంచెం కొంచెం. ఓకే, సో ఫినాన్షియల్ గా మటుకు ఇప్పుడు పర్వాలేదు. పర్వాలేదండి. ఓకే, సో ఊళ్ళో ఇల్లు కట్టుకోవడం అనేది డెఫినెట్ గా అది మీ విషయం అనమాట. డెఫినెట్ గా రమేష్ గారు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి. సో 2024 ఆల్రెడీ అయిపోవచ్చింది కాబట్టి 2025 లో మా రమేష్ గారు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి. బొబ్బిల్లోనే ప్లాన్ చేస్తున్నారా? అక్కడేనండి, సొంత ఊర్లో సొంత ఇల్లు అనేది ఉండాలి. డెఫినెట్ గా రమేష్ గారు నెక్స్ట్ ఇయర్ 2025 ఈ టైం కల్లా, ఇయర్ ఎండ్ కల్లా డెఫినెట్ గా ఒక మంచి ఇల్లు మీరు కట్టుకుంటారు. మమ్మల్ని కూడా గృహ ప్రవేశానికి పిలుస్తారని మేము మేడం కూడా అదే అడిగారు, సేమ్ ఇలాగే అంటే ఇల్లు కట్టుకోవాలని. ఎన్ని ఇయర్స్ కంటే ఒక 3 ఇయర్స్ కాదు, ముందు 1 ఇయర్ 2 ఇయర్ చెప్పారు. అంటే పైసా అలాగ అనుకోవద్దు, నువ్వు ఎప్పుడు అనుకుంటావో అది అయిపోవాలంటే అంతే సార్. డబ్బు అనేది సెకండరీ సార్, మన కోరిక అనేది ఎంత బలంగా ఉంటే ఆటోమేటిక్ గా డబ్బులు అనేది ఆటోమేటిక్ గా వచ్చేసేస్తాయి. సేమ్ మీరు అన్నట్లు 25కి మేడం కూడా అలాగే అన్నారు, సేమ్ టు సేమ్. అవునా? పోనీలేండి సార్, అంత గొప్ప మనిషిలా మాట్లాడడం అంటే నాది కూడా ఒక రకంగా చెప్పాలి అంటే నాకు కూడా హ్యాపీగానే అనిపిస్తుంది. ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రమేష్ గారు. ఎప్పుడు ఇలానే మీరు హ్యాపీగా ఉండండి, మమ్మల్ని హ్యాపీగా ఉంచండి, అందరూ హ్యాపీగా ఉందాము. దాంతో పాటు మీరు ఇంకా హ్యాపీ అయ్యే మాట ఏంటంటే 2025 ఎండింగ్ కల్లా ఇల్లు మాత్రం కంప్లీట్ చేసేసేయండి. బొబ్బిల్లో రమేష్ గారు సొంత ఇల్లు కట్టుకున్నారు అని చెప్పేసి మేము కూడా గ్రేట్ గా చెప్పుకుంటాము. థ్యాంక్ యూ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై హిట్ టీవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.